ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. మైనింగ్ కార్యాలయంలో సర్వేయర్ పనిచేస్తున్న షేక్ అబ్దుల్ ఆసిఫ్ పై ఆదాయానికి మించి ఆస్తులు కేసులో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రాథమికంగా భారీ స్థాయిలో అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఇక ఒంగోలు, విజయవాడతో పాటు అతనికి సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. పలు స్థిరాస్తులు, నగదు లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక తనిఖీల అనంతరం ఆసిఫ్ ను విచారణ నిమిత్తం విజయవాడకు తరలించారు. అతని బ్యాంకు ఖాతాలు, బినామీ ఆస్తులపై కూడా ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ఇక మైనింగ్ అనుమతులు, లీజులు, రవాణా క్లియరెన్స్లలో అవినీతి జరిగిందా అనే కోణంలో దర్యాప్తు సాగుతుంది. పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇక అవసరమైతే మరికొంతమందిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. చెప్పండి రామ్మోహన్, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్. ఇక ప్రకాశం జిల్లా గనుల శాఖ ఆఫీసులో అయితే ఒంగోలులో అయితే ఏసీబీ అధికారులు అయితే మెరుపు దాడులు చేశారు. ఈ మెరుపు దాడుల్లో మైనింగ్ శాఖలో సర్వేర్ గా పనిచేస్తున్న షేక్ అబ్దుల్ ఆసిఫ్ అనే అతను అయితే పూర్తిగా ఆధీనంలో తీసుకున్నారని తెలుస్తుంది సమాచారం. అతను ఆ మైనింగ్ లో పనిచేస్తూ ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. గత కొన్ని రోజులుగా అతను కొన్నేళ్లుగా మైనింగ్ ఆఫీస్ లో పనిచేస్తూ మైనింగ్ ఏదైతే ప్రకాశం జిల్లా చేమకుర్తి గ్రానైట్ కు పేరు పెట్టిందో ఆ చేమకుర్తి గ్రానైట్ కానీ ప్రకాశం జిల్లాలోని ఇతర మైనింగ్ గనుల్లో, భూగర్భ గనులలో కానీ అతను చేతివాటం ప్రదర్శించినట్టుగా పరిమితికి మించి గనులు క్వారీయింగ్ యజమానులు అయితే క్వారీయింగ్ చేస్తున్నప్పటికీ వాళ్ళ దగ్గర అధిక మొత్తంలో ఏదైతే లంచాల రూపంలో సేకరించారో ఆరోపణలు అయితే వెలువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో సర్వేర్ అబ్దుల్ ఆసిఫ్ పై కొంతమంది కొన్ని ఏసీబీ అధికారులకైతే కొంతమంది ఫిర్యాదులు రాయాలి. ఈ ఫిర్యాదులను గమనించి ఏదైతే ఎంక్వైరీ చేసి నేడు ఒంగోలు మైనింగ్ శాఖ కార్యాలయంలో ఆకస్మిక దాడులు అయితే నిర్వహించారు. అదేవిధంగా ఏకకాలంలో వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా దాడులు నిర్వహించి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించి అతనైతే విజయవాడ ఆఫీస్కు తరలించినట్టు సమాచారం. అదేవిధంగా అతను అధిక మొత్తంలో అయితే ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా మైనింగ్ కార్యాలయంలో పనిచేస్తూ అతను ఎక్కువ మొత్తంలో ఏదైతే గనుల క్వారీల యజమానుల దగ్గర కానీ ఇతర భూగర్భ పరిశ్రమకు సంబంధించి వాళ్ళ దగ్గర ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తూ అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలు అయితే జిల్లాలో విపరీతంగా ఉన్న నేపథ్యంలో అతని మెరుపు దాడులు చేసి అతనైతే అదుపులోకి తీసుకున్నారని సమాచారం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామ్మోహన్.